ఎస్ అంటే గత నెల 30వ తారీఖున జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో దానికి అల్లు అర్జున్ అయితే వర్చువల్గా హాజరయ్యాడు. సో అదే తరహాలో ఈరోజు కూడా వర్చువల్గా హాజరవుతాడా లేదా ఈ కోర్టుకు వస్తారనే దానిపైన అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కోర్టు ఆవరణలో కానీ లేదా కోర్టులో కూడా ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు, ఎలాంటి బందోబస్తు కూడా లేదు. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే వర్చువల్గా హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. లేదా ఆయన లీగల్ టీం, ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి, లేదా ఆయన లీగల్ టీంని తీసుకొచ్చి లేదా ఆయన లీగల్ టీం హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక తీర్పు అయితే వెలువడుతుంది అని చెప్పేసి కూడా సామాన్య ప్రజల్లోనూ ఇటు సినీ వర్గాల్లో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత ఆ శ్రీతేజ్ ఎవరైతే అబ్బాయి రేవతి వాళ్ళ అబ్బాయి ఉన్నాడో ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాబట్టి ఆయనను పరామర్శించకుండా మిగతా సినీ తారలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని అల్లు అర్జున్ని పరామర్శించారు. ఒక రాత్రి జైల్లో ఉన్నందుకే ఇంత పరామర్శించారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా సినీ తారలపైన మండిపడ్డటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఎఫ్డీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కూడా ఖచ్చితంగా అబ్బాయికి న్యాయం చేకూరలేక మేము చేస్తామని చెప్పేసి కూడా కొంత నగదును కూడా ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనూ అటు సినీ తారల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ ఇటు రాజకీయ ప్రముఖుల్లోనూ కూడా కొంత ఆసక్తికరమైనటువంటి వాతావరణం ఉంది. అలాగే ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుంది, అల్లు అర్జున్కి అసలు శిక్ష పడుతుందా లేదా అనేటువంటి అంశం మీద. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే వర్చువల్గా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ సతీష్తో విజయ్ తొలివెలుగు, నాంపల్లి నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.